హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పెనుగుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోని, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. ఆత్మ ప్రణామాలు. ఆత్మ కుటుంబీకులందరికీ కూడాను. మనం అందరం కూడా సోల్ ఫ్యామిలీస్ అన్ని మర్చిపోయి కిందకు వచ్చాం. ఇప్పుడు అన్ని గుర్తు చేసుకుంటున్నాము మళ్ళా తిరిగి. ముందుగా గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జ్వాలాకుల్ మహర్షి, అలాగే సిసారియో మాస్టర్, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, ద గ్రేట్ హిమాలయన్ మాస్టర్ అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై పెద్ద కాంతి పుంజంతో కనెక్ట్ అయి ఉంది. ఆ కాంతి పుంజం మూల చైతన్యంతో కనెక్ట్ అయి అక్కడ నుండి కాంతి ప్రవాహం బయలుదేరి అన్ని గ్యాలక్సీలు దాటుకుంటూ మన పాలపంత గ్యాలక్సీలని ఎంటర్ అయ్యి అందులో ఉన్న సోలార్ సిస్టమ్ మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి భూమి అనే ఈ ఎర్త్ కి వచ్చి మనందరి మీద కాంతి ప్రసారణ జరుగుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా కాంతిని ఇన్వైట్ చేసుకుని కాంతి శరీరదారులుగా తయారవుదాం. మనం దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపం మై డియర్ ఫ్రెండ్స్. మాస్టర్స్ అందరికి ఇన్వైట్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా మనం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుని మన సెషన్ ని ఇవాళ స్టార్ట్ చేసుకుందాం. రోజు మీకు ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే బుక్ ని లూయిస్ ఎల్ హే హౌస్ అంటాం. దాన్ని నెట్ లో మీరు ఆన్ చేసుకుంటే నెట్ లో మీకు అన్ని సబ్జెక్ట్ దాంట్లో కూడా తెలుస్తుంది. కానీ తెలుగులో ఉండదు, అది ఇంగ్లీష్ లో ఉంటుంది. మనకి తెలుగులో ఇప్పుడు బుక్స్ మనకి పిఎస్ఎస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళు తెలుగు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఉన్నాయి బుక్స్. మీకు లైట్ వర్కర్స్ గ్రూప్ లో రంజిత్ గారిని అడిగితే మీకు పంపిస్తారు, కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు. దాని యొక్క వివరణ నేను మీకు ఆడియో రూపంలో జరుగుతుంది ఇక్కడ. నేను నిన్నటి దాని యొక్క కంటిన్యూయేషన్. ఎప్పుడు మన భావాలే మన జీవితాలని నిలబెడుతూ జీవితాన్ని సక్రమంగా దారిలో నడిపిస్తూ ఉంటాయి. మన భావాలు అంటే మన ఆలోచన విధానాలు. మన ఆలోచన విధానాల్ని సరి చేసుకుంటే చక్కగా మన జీవితంలో అనారోగ్యాలు కూడా ఒక కారణం అవుతుంది. సరికాని ఆలోచనలు అనారోగ్యంగా శరీరంలో ఏర్పడతాయి. కానీ శరీరం మనకి సత్య మార్గంలో నడిపించడానికి ఒక దారి, మనతో మాట్లాడడానికి ఈ నొప్పి ద్వారా మనకి సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకునే శక్తిని మనం ధ్యానం ద్వారా పెంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ సమయాన్ని కేటాయించాలి మనతో మనం గడపడానికి. చక్కగా మనతో మనం కళ్ళు మూసుకుని హాయిగా ప్రశాంతంగా కూర్చొని గమనిస్తూ ఉంటే మన శరీరం మనతో మాట్లాడుతూ ఉంటది. అది తెలుస్తుంది మీకు. ఎందుకు ఆ నొప్పి వచ్చింది, ఆ నొప్పిని మనం ఎలాగ అతిక్రమించాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. సో దానికి ఫస్ట్ ఏంటండి, ఈ క్షణంలో జీవించడము చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడు గతం గురించి గాని భవిష్యత్తు గురించి గాని ఆలోచిస్తూ ఉంటాం. సో గతం చాలా అసలు అయిపోయింది. గతం గతః కదా. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెజెంట్స్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ గిఫ్ట్స్. ప్రెజెంట్స్ ఆర్ గిఫ్ట్స్ అన్నమాట. భూతకాలం భూతం లాంటిది, భవిష్యత్తు అయోమయం, వర్తమానం వరం లాంటిది. సో వర్తమానంలో జీవించండి. వర్తమానంలోనే శక్తి ఫుల్‌గా ఉంటుంది. ఎనర్జీస్ నువ్వు పాస్ట్‌లో ఉన్నా, ఫ్యూచర్‌లో ఉన్నా ఎనర్జీస్ ఉండవు. సో ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉండాలి. అప్పుడే ఎనర్జీ నీటిలో ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. సో అన్ని అనారోగ్యాలకి అనారోగ్యం అంటే శరీరం ఒకటే కాకుండా మానసిక స్థితిలో కూడా అనారోగ్యాలు ఉంటుంది. మెంటల్ బాడీ ఇక్కడ మనకి 4 బాడీస్ ఉంటాయి ఈ తలంలో, ఈ ఎర్త్ ప్లేన్ లో. మొత్తం యాక్చువల్ గా మనకి 7 బాడీస్ ఉంటాయి.
ఎర్త్ ప్లేన్ లో 4 బాడీస్ ఉంటాయి. దాంట్లో ఫిజికల్ బాడీ, ప్లాస్మా బాడీ, ఎథరిక్ బాడీ అండ్ మెంటల్ బాడీ. ఈ 4 బాడీల్లో ఉన్నాయన్నీ మనకి ఇక్కడ పెయిన్స్, ఆనందం గాని, దుఃఖం గాని, లేకపోతే ఆలోచన విధానం గాని, ఇవన్నీ కూడా ఒకానొక తలాలన్నమాట. ఇయన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీస్. అన్ని ఫిజికల్ బాడీలో ఉండవు. ఆనందం వస్తే ఈ భౌతిక శరీరంతో ఆనందించడానికి ఏముండదు. లోపల ఎథరిక్ బాడీను, మెంటల్ బాడీలో ఆనందిస్తుంటాం. ఆ హ్యాపీనెస్ బయటికి వ్యక్తపరుస్తదన్నమాట ఫిజికల్ బాడీ. సో, మనం దీని గురించి డీప్‌గా అర్థం చేసుకోవాలి అంటే బాడీ యొక్క సైన్స్ అంటే ఫిజికల్ బాడీయే కాకుండా స్పిరిచ్యువల్ సైన్స్ అనేది మనం తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. దాంట్లో ఒక భాగంగా ఇవాళ 'నీ జీవితం నీ చేతుల్లో' లూయిస్ ఎల్‌హే గారు రాసిన బుక్కు మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఇంగ్లీష్‌లో ఏమో 'యూ కెన్ హీల్ యువర్ బాడీ ఆర్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అని అది కూడా లూయిస్ ఎల్‌హే గారు రాసింది. ఇంగ్లీష్‌లో ఉంది అది. అన్ని అనారోగ్యాలు క్షమాగుణము లేకపోవడము వలననే ఉత్పన్నమవుతున్నాయి. క్షమించగలిగే గుణం లేకపోవడం వలన అన్ని అనారోగ్యాలు మన శరీరంలో ఉత్పన్నమవుతున్నాయంట. ముందు క్షమించడం నేర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇగో అడ్డొస్తది. అవతలోళ్ళని క్షమించాలంటే, నేనేం తప్పు చేశాను? నేనెందుకు క్షమించాలి? నాదేముంది తప్పు? అలాగని చెప్పి రోజు సారీ, సారీ, సారీ ఇంక జీవితం అంతా పాట పాడుతుంటే సారీ కూడా అవతలోడు కూడా క్షమించడు. ఎప్పుడైతే నిజంగా నీ మనసారా ఒక్కసారి క్షమించు అని అడిగావో, ఇంకా దాని తర్వాత అక్కర్లేదు అడగక్కర్లా. ఒక్కసారి నీ ఇగో తీసి పక్కన పెట్టి ఎందుకు? ఎవరి కోసం? మన యొక్క ఎదుగుదల కోసం. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవుతాం అన్నమాట. దానికోసం ఈ ఈ క్షమాపణ అనేది మనకవసరం. మన ఎదుగుదలకే మనకవసరం అన్నమాట. అన్ని అనారోగ్యాలు క్షమాగుణము లేకపోవడం వలననే ఉత్పన్నమవుతున్నాయి. మనము ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యముతో ఉన్నప్పుడు మనము ఎవరినైనా క్షమించాలేమోనని మన హృదయాల్లో వెతకాలి. చూసారా? వెతకడం అంటే ఏంటి? అడుగుతా ఆటోమేటిక్‌గా మంచం ఎక్కాక ఏ జన్మలో ఏ పాపం చేశానో, మళ్ళీ ఈ జన్మల గురించి అనుకోం. ఎన్నో జన్మల క్రితం జన్మలు జరిగినియని, ఎప్పుడు ఏం పాపం చేశానో, ఏ జన్మలో నేను ఎవరికి ఏం కీడు చేశానో అని మనసుకి అనిపిస్తది కదా! ఆ ఫీలింగ్‌నే అర్థం చేసుకోవాలి. మనం ఏం చేశాము ఆలోచించాలి. ఎవరికైనా ఏమైనా కీడు చేశామా? చెడు చేశామా అని. మనం ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడతామో, వారినే మొదట క్షమించేయాలి. చాలా కష్టపడతాం మై డియర్ ఫ్రెండ్. ఇప్పటికి ఇవాల్టి రోజున ఎంత నేను ధ్యానం చెప్పి బుక్ చదివి ప్రాక్టీస్ చేశాక కూడా కొన్ని కొన్ని ఒక వ్యక్తిని మనం క్షమించలేం. మీరు నా ప్లేస్‌లో మీరుంటే మీకే తెలుస్తది మేడం. మీరేమి క్షమించలేరు అటువంటి వ్యక్తిని అని అంటాం. కానీ ఆ వ్యక్తిని ఫస్ట్ మూలం జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. మూలం నుంచి రావాలి. మూలం ఏం చెప్తుంది? పైన మనం ఆత్మ లోకాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనకి ఇబ్బంది పెట్టమని. ఇంత ఇబ్బంది ఎవడు పెట్టడు. ఎందుకంటే ఆత్మలోకాల్లో అందరూ దివ్యత్వంతో ఉంటారు. వాళ్ళు మనల్ని బాధ పెట్టాలంటే కర్మ ఉంటేనే రాగలుగుతారు. కర్మ లేకపోతే మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఆ కర్మ బీజం అంటే ఉండిపోతాయి. ఒకళ్ళకొకళ్ళకి కర్మ కనెక్షన్ ఇంకా కట్ అవ్వకపోతే వాళ్ళే ఇక్కడ భూమి మీదకి తల్లిదండ్రుల, భార్యాభర్తలుగా, అక్కాచెల్లెలుగా, అన్నదమ్ములుగా, ఎనిమీస్ కింద, ఫ్రెండ్స్ కింద అందరూ కర్మ సిద్ధాంతం ప్రకారమే తెచ్చుకుంటాం కిందకి. మనమే ఎంచుకుంటాం. వాళ్ళతో కర్మ లెక్క ఉంటది. ఇంకా మనకి తీరదనమాట. సో, అటువంటి వ్యక్తిని ఎవరినైతే మనం క్షమించలేము. ఎందుకంటే చాలా హర్ట్ అయ్యి ఉంటాం లైఫ్‌లో వాళ్ళ ద్వారా. ఎన్నో బాధలు అనుభవించుంటాం. అత్తగారో, భర్తో, భార్యో లేతే ఆడపడుచో ఎవరో ఒక క్యారెక్టర్ ఒక లైఫ్‌లో ఉంటారు మనకి. ఎవరు లేకపోతే అప్పులోడు. ఆ అప్పులోడు కూడా ఎవడు లేకపోయాడు పక్కింటోళ్ళు. పక్కింటోళ్ళు కూడా ఎక్కడో ఆఫీస్‌లో ఒక వ్యక్తి లేతే ఆఫీసరు ఎవరో ఒకళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసే ఒక క్యారెక్టర్‌ని మనం తెచ్చుకుంటాం ఎర్త్ మీదకి. ఎగ్జామ్ పెట్టినట్టు రోజు టెస్ట్ లాగా రోజు ఆళ్ళు ఏదో ఒకటి మాట అంటే గాని మనకి చిర్రెత్తుకొని బాగా కోపమొచ్చేసి ట్రిగ్గర్ చేస్తా ఉంటారు. మనలో ఇంకా ఉన్న మొత్తం పెట్టి అరుస్తా ఉంటాం, కేకలేస్తాం, చిరాకు పడిపోతాం. ఏం జరుగుతదో తెలీదు. ఎందుకంటే మనం డిస్టర్బ్ అయిపోయాం ఆ వ్యక్తి వలన. అటువంటి వ్యక్తినే ముందు క్షమించాలంట. అర్థమైందా ఫ్రెండ్స్? ముందు అది ఎవరో వెతుక్కోండి. రోజు చిరాకొస్తుంది. ఆ వ్యక్తిని తలుచుకుంటేనే చిరాకొచ్చేస్తది. కోపమొచ్చేస్తది. విపరీతమైన ద్వేషం ఉంటది. సో, ఇవన్నీ పోవాలంటే ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేశాక
ఆ వ్యక్తిని క్షమించగలగాలి. ఎట్లా క్షమించడం? మామూలుగా మనం బంధాలతో ఏర్పరచుకుని ఉన్న బంధం గురించి ఆలోచించామనుకోండి బాధొస్తది. నా కొడుకు ఎంత కష్టపడి అసలు ఎంతో హ్మ్. అన్నీ వదిలేసుకొని నా కొడుకుని పెంచానే, ఇవాల్టి రోజున ఆడు నన్ను వదిలేసేసి, నన్ను చూడకుండా అసలు ఒక తల్లిగా కూడా అసలక్కడ తల్లి ఉన్నట్టే ప్రవర్తించడన్నట్టు. తల్లి లేదన్నట్టు ఉంటాడు. మనమేమో బాధ చెప్పలేని చెప్పుకోలేని బాధనమాట. అటువంటియన్నీ మరి ఆ క్యారెక్టర్‌ని మనం ఎంచుకొని తెచ్చుకున్నాం. మన కర్మకి కర్మ అంటే పని. ఏదో సరికాని పని చేసాం ఎప్పుడో. ఆ సరికాని పనిని సరిగ్గా మార్చుకునేటట్టు, అర్థం చేసుకునేటట్టు ఈ జన్మలో ఆ క్యారెక్టర్స్ వలన మనం నేర్చుకుంటాం అని తెలుసుకొని, ఆ క్యారెక్టర్‌ని తెచ్చుకున్నాం. సో, అటువంటి క్యారెక్టర్‌ని క్షమించేయాలి. అది అర్థం చేసుకోవాలి. ముందు దాన్ని బాగా స్టడీ చేసి ఎవరిని మనల్నే మనం స్టడీ జేసుకోవాలి. ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఏంటి జరుగుతుంది నా లోపల? నేనేంటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఆ వ్యక్తి ద్వారా? అతను నాతో మంచిగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా? ఆమె నాతో మంచిగా మాట్లాడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా? ఏంటి ఎక్స్‌పెక్టేషన్స్? ఇవన్నీ ఎంతవరకు చాలా టైం తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని ఈ కర్మ సిద్ధాంతం నుంచి బయట పడేసుకోవాలి అంటే, ఎంతో స్టడీ చేసుకోవాలి. మనల్నే మనం స్టడీ చేసుకొని, ఎక్కడెక్కడ సరికానివి స ఉన్నాయో ఆలోచనలు దాని నుండి బయటకొచ్చేయాలి. క్షమించడం అంటే వారిని వారిగా వదిలిపెట్టేయడం. పూర్తిగా వారి గురించి పట్టించుకోకపోవడం. ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా? లేదా నిరాకరిస్తున్నారా? అన్నది కాదు ప్రశ్న. ఇది కేవలం విషయానంతటితో పెట్టేసేయడం. మనం చేయవలసిందల్లా క్షమించడానికి నిర్ణయించుకోవడమే. ఎలా క్షమించాలి అన్నది ఈ విశ్వమే చూసుకుంటుంది. ఏం చేస్తుంది? ఈ విశ్వమే ఎలా క్షమించాలి అనేది ఆ వ్యక్తిని చూసుకుంటది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్ మళ్ళా మీ అందరికీ చెప్పాను. అసలు మన అంతరంగంలోకి చూసుకోవడం చాలా క్షేమకరము. అసలు సమస్య ఏమిటి? ఇది మళ్ళా మనం చెప్పుకున్నాం. ఏంటని? మనలోనే చాలా అంతరంగంలో చూసుకోవాలి. మన లోపలికెళ్ళి మనమే చూసుకుంటే అది చాలా క్షేమం అన్నమాట మనకి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నా శరీరము ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆ థాట్‌ని మార్చాలి. ఎప్పుడు నా శరీరం ఏదో ఒక అనారోగ్యంతో అలా నా శరీరం గాయపడుతుంది. ఇయన్నీ థాట్స్ అన్నీ ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండవు. ఇదొక నెగెటివ్ థాట్. మన లోపల ఎటువంటి భావన చేస్తున్నాము అనేది మనం లోపలికి వెళ్లి చూస్తే గాని ఇప్పుడు గది లోపల వస్తుంటే బయట నుంచే ఇప్పుడు చూడండి చాలా మంది ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయో తెలీదు. అది ఉన్నట్టుంది, ఇది ఉన్నట్టుంది ఫ్రిడ్జ్‌లో. బయటికి తీయము. అలాగని చెప్పి ఫ్రిడ్జ్ సర్దము. అందులో ఏమున్నాయో సరిగ్గా చూడము. ఎన్నో 3 రోజుల నుంచి ఉంటది. ఆ కూరలన్నీ అలాగే ఉండిపోతాయి. చూసుకోవాలి కదా! మనమే చూసుకోవాలి, తీసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అట్లాగా మన లోపల ఏవైతే చెత్తా చెదారం ఏవైతే ఉన్నాయో మర్చిపోయి పక్కన పెట్టేసాము. అవన్నీ వెతికి బయటికి తీస్తే గాని శుభ్రపడదు. దానికి ఏమేం చేయాలి? ఇలాంటి ఆలోచనలు ముందున్నాయా అని చెక్ చేసుకోవాలి. ఎటువంటి ఆలోచనలు? నా శరీరము ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అలాంటి ఆలోచనలున్నాయి తీసేయి. ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. ఇది కూడా సరికాని ఆలోచన. ఇటువంటి భావం కూడా తీసేయాలి. నా ఆర్థిక పరిస్థితి బాగుండదు. నెగెటివ్ థాట్స్ ఇవన్నీ. బాగుండవు, లేవు, లేదు, తెలియదు, నాకు రాదు. ఇవన్నీ కూడా నెగెటివ్ థాట్స్. దాన్ని అధిగమించే శక్తి మనలోనే ఉంది. ఏంటి మనలో ఏముంది అంటే ధ్యానం ఉంది. ముందు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి విశ్వమయ ప్రాణశక్తిని ఎప్పుడైతే మనలోకి తీసుకుంటామో అధికంగా వచ్చే దారులు వెతుక్కోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉత్తినే ఎప్పుడు కళ్ళు మూసి కూర్చొని ఇంట్లో పిరమిడ్ ఉండాలి కంపల్సరీ. పిరమిడ్ కింద కూర్చోవాలి. బయట కట్టిన పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేయాలి. మళ్ళా ప్రకృతిలో ధ్యానం చేయాలి. తర్వాత గ్రూప్ మెడిటేషన్స్‌కి అటెండ్ అవ్వాలి. ఇన్నున్నాయి. ఉత్తినే వచ్చేవి మై డియర్ ఫ్రెండ్స్ శక్తులు వచ్చేవంటే. సాధన చేసుకోవాలి, తెలుసుకోవాలి, దాన్ని తపించాలి. ఎలాగా నేను శక్తిని డబ్బు భౌతిక జీవితంలో చూడండి డబ్బు ఎలా సంపాదించాలి? ఈ ఉద్యోగం చేస్తాను సరిపోవట్లేదు. ఇంకేమన్నా బిజినెస్ చేస్తే బావుంటది. లేడీస్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? శారీ బిజినెస్ చేస్తారు. బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటారు. ఏదో ఒకటి వేరే ఎక్స్‌ట్రా బిజినెసెస్ దేనికి?
డబ్బు సంపాదించుకోరు. డబ్బు అవసరం గాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఆలోచనలో శక్తి అవసరం. ముందు శక్తి పెంచుకోండి. ఆ తర్వాత ఇలాంటియన్నీ చాలా ఈజీగా, నాలెడ్జిబుల్‌గా దాన్ని నీ లోపల ఏ చెత్తుందో దాన్ని పీకొచ్చు బయటికి. నా జీవితం ఏం బాగాలేదు. చూసారా? ఇది కూడా స్టెప్ బై స్టెప్ క్వెషన్స్ ఏసుకొని, ఏంటి బాగాలేదు? నువ్వు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు? ఎక్కడ నీకు లేమిగా కనిపిస్తుంది? దానికి కూడా ఆవిడ చాలా నేను చేయాలనుకున్నవి అస్సలు చేయలేకపోతున్నాను. ఇలాంటి భావాలుంటాయి లోపల చాలా మందికి. ఏదైతే చేద్దాం ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను చేయలేకపోతున్నా. ఛీ! నేనెందుకు పనికిరాను. వేస్ట్ నేను అని మనల్ని మనమే దిగజార్చేసుకొని చాలా తక్కువ చేసేసుకొని భావించుకుంటూ ఉంటాం. ఆలోచిస్తూ ఉంటాం. నేనేం చేయాలో నాకర్థం కావడం లేదు. నేనెవరిని మెప్పించలేను ఎవరిని. ఎవరు నన్ను ఒప్పుకోరు. హ్యాపీ ఫీల్ అవ్వరు అన్న ఫీలింగ్ మనలో ఇప్పుడు ఆళ్ళెలా ఉంటారో ఆళ్ళ భావం మనకు తెలీదు. ముందు మనకి మన భావాలు ఇలా ఉంటాయి కొంతమందికి. నా టైం ఎప్పుడు బాగుండదు. నా ఆశలు, అవసరాలు ఎప్పటికీ తీరేది నేను చేసేవన్నీ ఇతరుల కోసమేనా? నా కోసం నేనేం అవతలోళ్ళ కోసమే చేసేస్తున్నాను పొద్దున్న లేచి. అదో ఫీలింగ్ ఉంటది మనకి చాలా. నే నన్ నన్నందరూ అవసరాలకు వాడుకొని వదిలేస్తారు. చూసారా? అదేం థాట్ అది చాలా మందికుంటది. అంటే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేరు, ఒప్పించలేరు అవతలోళ్ళని. నేనేం చేయాలో ఎవరికీ అవసరం లేదు. నాలో ఏ టాలెంట్లు లేవు. నేనేది సక్రమంగా చెయ్యను. ఇవన్నీ కూడా మనలో సరికాని భావాలు మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. అందరూ ఇక్కడికొచ్చినోళ్ళ ప్రతి భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా యూనిక్. యూనిక్ అంటే వీళ్ళు ఒకళ్ళలాగా ఇంకోళ్ళుండరు. ప్రతి ఒక్కళ్ళలోనూ నీకు సిద్ధులు, టాలెంట్లు అన్నీ ఉంటాయి. తెచ్చుకుంటాం మనం. 4, 5 ఉంటే దాంట్లో రెండన్నా కనీసం తెచ్చుకుంటాం. లేకుండా ఏముండం. ఒకళ్ళు వంట చేస్తారు. ఒకళ్ళు ఇల్లు బాగా సక్రమంగా ఎవరో చెప్పినయన్ని వినకండి. మీ లోపల మీరు దానికి స్టాంప్ ఏసుకోండి. నువ్వు పెద్ద పనికిరాని దానివని 10 మందంటారు. దానికి విలువ ఇవ్వకండి. నువ్వెక్కడ పనికొస్తావో నీకు తెలుసు. నీ గురించి నీకు తెలుసు. నువ్వొచ్చింది ఉత్తినే ఖాళీగా రాలేదు ఈ భూమి మీదకి. నిన్ను నువ్వు దిగజార్చుకోకు. ముందు నీకు నువ్వు రాణివని తెలుసుకో. అలాగని అహంకారం అక్కర్లే. వచ్చిన పనిని చూసుకొని ఎళ్ళిపోదాం. అహంకారిస్తే మనం మళ్ళా డౌన్ అయిపోతాం. సో, అక్కడ అహంకారంగా ఉన్నానా? లేదంటే నన్ను నేను చెక్ చేసుకుంటున్నానా అని గుర్తు చేసుకోండి. నాలో ఏ టాలెంట్లు లేవు. నేను అన్ని పనులు వాయిదా వేస్తుంటాను. నాకు ఏదీ అనుకూలించదు. ఇంకా ఇలాంటి పరిస్థితులనెన్నో మీ జీవితంలో మీరు సృష్టించుకొని ఉండవచ్చు. ఇది చాలా మందికి తెలుసు. ఇలాంటివి సృష్టించుకుంటాం మనమే. అవతల వ్యక్తిని అడిగితే ఛీ! ఇది లేదే నీలో అంటారు. మనకి మన ఊహకి అందినట్టు మనల్ని మనం చేసుకుంటాం. సో, ఇక్కడే ఆవిడ చక్కగా ఒక ఎక్సర్‌సైజ్ లాగా ఇచ్చారు. నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే ఒక పట్టిక. ఈ నాకు చెయ్యడం ఇష్టం లేదు అనేది ఏది ఖచ్చితంగా చెయ్యాలో, నీకేది ఇష్టం లేదో ఈ 2 లిస్ట్‌లు రాయాలి. పోయినసారి మనం ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మనల్ని మనము ప్రేమించుకోవడం ముందు చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి? అంటే ఇలాగా శరీరంలో ఇలా తీసి ముద్దు పెట్టేసుకుంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్టేనా? అలా కాదు. మనల్ని మనం ప్రేమించుకోవడానికి చాలా మన లోపల ఎక్సర్‌సైజ్ చాలా ఉంది చేసుకోవడానికి. సమస్య ఏదైనా, నేనెప్పుడైనా, ఎవరితోనైనా ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని. అది మనల్ని మనం ప్రేమించుకోవడము. ప్రేమ అనేది అద్భుతమైన ఔషధము. మనల్ని మనం ప్రేమించుకోవడము మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది. మనము మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే, మనం సాధించిన అభివృద్ధికి లేదా విజయాలకు గర్వపడడమో, లేక అహంభావంతో ఉండడమో, లేక మీరున్న స్థితిలో పోల్చుకుని ఇతరులను తక్కువగా చూడడమో కాదు. చూసారా? మనము ఇలాంటి ఇన్నింట్లో చాలా మంది ఇందులో కొన్ని చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు. అలా కాదు. అది కరెక్ట్ కాదు. ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు. చూసారా? భయం ద్వారా ఆటిలోని అణగదొక్కాలి. స్కూల్‌లో పిల్లలుంటారు. ఆడు నాకన్నా ఎక్కువ మార్కొచ్చిందనుకో ఆడిని ప్రేమించం. ప్రేమించినట్టు నటిస్తాం. మన లోపల వాడి మీద అసూయ ఉంటది. ఇయన్నీ ఉండొద్దనమాట. అవన్నీ దేని వలన? భయం వలన కలుగుతాయట ఆ భావాలన్నీ.
ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను మనకుండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సం సంభవమవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల, మన మనస్సు యొక్క మహత్తరమైన శక్తి పట్ల మనకుండాల్సిన కృతజ్ఞతా భావం గురించి. ఇక్కడ ప్రేమ అంటే మనల్ని మనం హృదయాల ఉప్పొంగేలా అభినందించుకోవడము. ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు. నేను ప్రేమను ఎలాగా ఆవిడ చెప్తున్నారంటే, జీవితం సాగే తీరుతెన్నుల పట్ల ఎలా జీవితం సాగుతుంది, దాన్ని ప్రేమించండి. అంటే యాక్సెప్టెన్సీ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఒప్పుకోవడం. ఓకే. నా జీవితం ఇలా సాగుతుందా? యెస్. నేను ఒప్పుకుంటాను. ఇది నా నా జీవితం ఇలా సాగుతుంది. నేను దీన్నే స్వీకరిస్తాను. దీన్నే ఆనందంగా స్వీకరిస్తూ ప్రేమిస్తాను అని అనుకోవాలి. అసలు నేను జీవించి ఉన్నందుకు కదా! మనం జీవించి ఉంటేనే కదా ఇవన్నీ నేర్చుకుంటాము. అసలు జీవించినందుకు థాంక్స్. జీసస్ చెప్తాడు. ప్రతి దానికి థాంక్స్ చెప్పండి ఇవాళ మీరున్నందుకు. మీకన్నా 2 చేతులు అన్నీ ఉన్నాయి. లేనోళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళని చూసి కాదు. వాళ్ళ ఫీలింగ్స్‌ని గౌరవించి, మీ ఫీలింగ్స్ మీరు ఓకే. బెటర్‌గా ఉన్నారు కదా! దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి అంటుంటారు. నేను చూసే సౌందర్యము పట్ల, ఇతర వ్యక్తుల పట్ల, జ్ఞానము పట్ల చూడండి నాలెడ్జ్ ఇవాళ ఎవరు వింటున్నారు ఈ క్లాస్‌ని? వినేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓహో! నా హైయర్ సెల్ఫ్ ఇవాళ ఇది నాకు నేను నేర్పిస్తుంది. ఇది చూపిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అద్భుతంగా నన్ను నేను ప్రేమించుకోవడం అంటే అదే నిన్ను నువ్వు ఒప్పుకోవడం. ప్రేమించుకోవడం అంటే మనకు ఒకటే మీనింగ్ తెలుసు. దాన్ని ఎన్ని యాంగిల్స్‌లో చూడొచ్చో ప్రేమని. మనసు యొక్క పనితీరు పట్ల, మన శరీరాల పట్ల, మరి వాటి పనితీరు పట్ల, జంతుజాలము పట్ల, పక్షుల పట్ల, చేపల పట్ల, చుట్టూ ఉండే పచ్చదనము పట్ల ప్రశాంతంగా హాయిగా ఆ గ్రీనరీ చూస్తుంటే ఎక్కడున్న బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ మర్చిపోతాం. ఆ ప్రకృతిని చూసినప్పుడల్లా. ఆనందం దాంట్లో ఎంతో ఆనందం ఉంటది. అదే ప్రేమంటే. దానికొక వేరే వేరే పర్యాయ పదాలున్నాయి దానికి. ఆనందము, సంతోషము, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా అన్నీ ఆనందం, హ్యాపీనెస్ అన్న ఒకటే అనుకోండి. కొద్ది కొద్దిగా డిఫరెన్సెస్ ఉండొచ్చు. మీకు నచ్చినవి ఏవున్నాయో అవి చక్కగా టైమ్ స్పేర్ చేసుకొని అటువంటియన్నీ వెళ్లి చూసి రావాలి. కాసేపు వాటితో గడిపి రావాలి. కొన్ని జంతువులు ఇష్టమా? వెళ్ళండి వాటి దగ్గర. ఆవులకి గడ్డి పెట్టడం అంటే ఇష్టమా? గోశాలకెళ్ళండి. చక్కగా వాటికి భోజనాన్ని పెట్టండి. వాటితో కాసేపు గడపండి. అక్కడ ఎనర్జీస్ ఎంత డిఫరెన్స్‌గా ఉంటాయో మీరు స్పర్శించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి ఎనర్జీని. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదు అంటే మీ హైయర్ సెల్ఫ్‌ని కనెక్ట్ అయ్యి, నాకు ఎనర్జీలో డిఫరెన్సెస్ తెలియాలి. ఎనర్జీస్ కావాలి. ఎనర్జీ సబ్జెక్ట్ నాకు నేర్పించండి. ఏది లేకపోతే భౌతికంలో అమ్మని ఎలాగైతే అడుగుతావో, ఆధ్యాత్మిక విషయంలో కూడా నీ పూర్ణాత్మనే నువ్వు అడిగి తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా అడగందే అమ్మాయినా పెట్టదు కదా! మరి మనం అడగాలి కదా! తప్పించాలి కదా! అసలు అడగాలన్న విషయమే తెలీదు చాలా మందికి. అందుకనే చెప్పబడుతున్నాయి ఇవాళ. నేను ఈ బుక్ చదివేదాకా నాకు కూడా ఇవన్నీ విషయాలు తెలీవు. ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పటినుంచి ప్రాక్టీస్‌లో పెట్టుకున్నాక ఇవాల్టి రోజున నాకు చాలా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఏది చూసినా దీని నుండి నాకు ఎటువంటి ప్రేమ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ దాన్ని ఎలా మార్చాలి? అందరూ హ్యాపీగా ఉండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రపంచం అంతా హ్యాపీగా ఉండాలి. సమాజం అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి తెలియట్లేదు ఆనందాన్ని ఎలాగా హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేయాలి అనేది వాళ్ళకర్థం కావట్లేదు. సో, అందుకనే నేనేం చేసేదాన్ని ఒకప్పుడు పర్ ఎంత ధ్యానం నేర్పించాలంటే, దొరికిన ప్రతి వ్యక్తికి కూడా ధ్యానం నేర్పించేదాన్ని. మీ అందరికి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకప్పుడు నేను హైదరాబాద్‌లో ఉండేదాన్ని. అప్పుడు నేను అన్ని ధ్యానం క్లాస్‌కి వెళ్లి నేర్చుకుని, క్లాసులు విని, మొత్తం మాస్టర్స్ రాయ జగపతిరాజు గారి క్లాసెసు, తర్వాత వివి రమణ గారి క్లాసులు, మొత్తం హైర్ మాస్టర్స్ అందరి క్లాసులు విని, విని ఉండి, సడెన్‌గా మా పిల్లలు చదువు ఆళ్ళని కాలేజ్‌లో ఏసి మా వారు నన్ను ఇక్కడ రాజమండ్రి తీసుకొచ్చేసారు. అప్పుడు నాకు ఇక్కడ ఎవ్వరు లేరు కదా! ఇంకే క్లాసెస్‌కి వెళ్ళేది లేదు కదా! అప్పటిదాకా క్లాసులు వినే ఆనందం, విపరీతమైన ఆనందం. పొద్దున్న క్లాస్, మధ్యాహ్నం క్లాస్ అలా వినేసేదాన్ని. ఎక్కడికెళ్ళి పిల్లలిద్దరిని స్కూలుకి పంపించేయడం, అక్కడ కాలేజీలకి నేనెళ్ళిపోయేదాన్ని. చాలా హ్యాపీగా ఉండేది. ఇక్కడికొచ్చాక మా ఆయన అసలు గుమ్మం దాటొద్దు,
నువ్వు ఇలా క్లాసులకెళ్ళి ఇలా నాశనం అయిపోయావని ఆయన ఆలోచన తీరు వేరు. ఆయనేంటి భౌతికంగా ఆలోచించారనమాట. ఇలా నువ్వు పిల్లల్ని వదిలేస్తే బయటికెళ్ళిపోతే వాళ్ళకి చదువులెలా వస్తాయి ఏంటి అని జెప్పేసి ఇంక వాళ్ళని హాస్టల్‌లో వేసి నన్ను తీసుకొచ్చేసాడు. ఇంక చూడు నా పరిస్థితి ఏంటి మాస్టర్స్ నా పరిస్థితి ఏంటి ఇలా పెట్టేసారు ఇంట్లో నేను ఏ క్లాసులు లేవిక్కడ. ఎలాగా నేను ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఇక్కడి నుంచి మొదలుపెట్టు క్లాస్ చెప్పడం. ఇక్కడి నుంచి ఎవరికి చెప్పను? ఎవరున్నారు? ఇంట్లో ఎవరు లేరు ఖాళీ. మా వారు ఆఫీస్ పొద్దున పోతే సాయంకాలం అప్పటిదాకా ఖాళీ. పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి ఈళ్ళకి కాదు. పొద్దున్న లెగిసిన కానించి ఎవరు దొరుకుతారు? ఎవరు కనిపిస్తారు? పాలవాడొస్తాడు, పాలు పోస్తాడు. కాయగూరలోడొస్తాడు. పని మనిషి వస్తది. ఒకటి కాదు ఇంక ఇవన్నీ థాట్స్. ఇంక చూడండి నాకు ఆ రోజున మొదలుపెట్టాను. ఎవరి ఇంటి తలుపు కొడతారు. రోడ్డు మీద ఎవరెళ్తే, "ఇగో బాబు నీ దగ్గర కాయగూరలు కొంటాను రా, నీ దగ్గర పళ్ళు కొంటాను రా" అని పేపర్‌లేసేవాడి దగ్గర. ఆడిని కూడా పిలిచి కూర్చోబెట్టి ధ్యానం జెప్పిసేదాన్ని. ఇంక దొరకడమే వ్యక్తి ఎవరికెల్లా శ్వాస ఉందో వాళ్ళందరికీ ధ్యానం. ఇంకా ఆఖరికి బట్టలు వేస్ట్ బట్టలు అమ్మడానికి రోడ్డు మీద మంచి బట్టలు కూడా దానికేసేసిరా నీకు ధ్యానం నేర్పించేసి దానికి బట్టలేసేసేదాన్ని. ఇంకా ఎక్కడ ఎవరు దొరుకుతారా అనే కసనమాట. నేర్పిచ్చేయాలి అందరికి. అందరూ తెలుసుకోవాలి. దీని నుండి వాళ్ళు కష్టాల్లోంచి బయటకొచ్చేయాలి అని అందరికి కష్టాలు ఎలా ఉంటాయో అప్పట్లో తెలీదు నాకు. 2000 ఇయన్నీ 6, 7, 8, 9, 10 ఈ 4 ఇయర్స్ నన్ను చాలా చేంజెస్ అన్నమాట నా లైఫ్‌లో. ఎవరు దొరికితే బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా ఇంకా ఆళ్ళు, వీళ్ళు ఎవరు వింటారో, వినరో ఏం చూసే పని లేదు. చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. ధ్యానం చేయి, కళ్ళు మూసుకో, కాళ్ళు చేతులు కట్టు, ముందు ధ్యానంలో కూర్చోబెట్టేసేదాన్ని ఆళ్ళని. ఎవరైనా సరే ఇప్పటికీ అప్పటోళ్ళు ఇప్పటికీ ధ్యానం చేసుకుంటూ నా దగ్గరికొస్తూ ఉంటారు మా ఇంటికి వాళ్ళే. కాయగూరల అబ్బాయి అయినా సరే, బట్టలు తీసుకెళ్ళే అమ్మాయైనా సరే. ఆళ్ళందరికీ ఇప్పటికి దాని యొక్క విలువ ఆఖరికి మా ఇంట్లో బాత్రూమ్ కడగాలి అలాంటోళ్ళు ఎవ్వరొచ్చినా మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ ధ్యానం విపరీతంగా వాళ్ళిప్పటికీ చెప్తారు. మేడం ధ్యానం చేసుకున్నందు వల్లనే మాకిప్పుడు ఇంత బావుంటుంది. మాకు ఏది ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అని వాళ్ళు చెప్తుంటే, వింటుంటే చాలా వీళ్ళు ఇంకా చెయి, ఇంకా చేయని ఇంకా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటా. మా ఇంట్లో వంట మనిషికి, పని మనిషికి ఎవరొచ్చినా వాళ్ళందరికీ ధ్యానం చేయడం, పిరమిడ్‌లోకి పంపించడం. ముందు ఎళ్లి పిరమిడ్‌లో ధ్యానం చేసిరా. అయితే మా ఇంట్లో పిరమిడ్‌లో కూర్చోబెడతాను ఇక్కడైనా. ఇంక వాళ్ళందరికీ అదే మందింక. ఇంక నేనొచ్చిన లక్ష్యం ఏంటో నాకర్థమైపోయింది. ఇంక దొరికిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పించేదాన్ని. అలాగ మనం ధ్యానం చేపిచ్చామనుకోండి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా మార్చుకోండి. మీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్తవి. అప్పుడు చెప్తే అర్థమవుతది. ధ్యానం చేసే వాళ్ళకి నువ్వు హ్మ్. జ్ఞానాన్నిస్తే అర్థం చేసుకుంటారు. అదే ధ్యానం చేయని వాళ్ళకి జ్ఞానం ఇచ్చారనుకోండి టైం వేస్ట్. వాళ్ళు వింటారు. బావుందండి. చాలా చెప్తున్నారంటారు. సాధన చేయరు. శక్తిని పెంచుకోరు. ఆచరణలో పెట్టడానికి కష్టపడతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ముందు ఆచరణ చేయాలంటే ముందు ధ్యానం చేయవలసిందే. ఈ సృష్టి పట్ల మరి సృష్టి యొక్క అద్భుత వ్యక్తీకరణ పట్ల నేను ప్రేమను ప్రకటిస్తాను. సో, ఇలాగా మనం రాసుకుంటూ దేన్ని ప్రేమిస్తున్నాము అంటే హ్యాపీగా ఉన్న క్షణాలు. ఎప్పుడు నువ్వు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నావో అవన్నిటిని కూడా ప్రేమించడం అన్నమాట. దాన్నే మనం హ్యాపీనెస్ అంటాం. ఆనందిస్తున్నాం. ఇప్పుడు మనము ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోము అంటే హ్మ్, మనల్ని నిరాకరించుకునేయి ఉంటాయి కొన్ని. విందాం సారీ. మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాము. అటువంటప్పుడు మనల్ని మనం నిరాకరిస్తున్నాం. ప్రేమించుకోవట్ల. ఇవన్నీ చెయ్యొద్దు. అర్థమైందా ఫ్రెండ్స్? ఏవి చేయకూడదో ఇవన్నీ. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ఆల్కహాల్ లాంటి వాటిని సేవించడం వల్ల, మరి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మన శరీరాల్ని పాడు చేసుకుంటాము. చూసారా? అలాంటియన్నీ తీసుకొని మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము. మనం ప్రేమింపబడము అని నమ్మడానికే ఎంపిక చేసుకుంటాము. మనల్ని ఎవరు ప్రేమించట్లేదు, ప్రేమించబడము మనం అని ఫీలింగు ఒక నమ్మకాన్ని పెట్టేసుకుంటాం. మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడతాము. మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి. అక్కడ స అది కూడా మనీ అనేది కూడా ఒక ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవాలి. అది మనం జీవితంలో ఉపయోగించుకోవడానికే ఆ అమౌంట్ అదే ఫైనాన్షియల్ అనేది ఆ మనీ ఎనర్జీ అనేది ఉంది. అంతేగాని చాలా మంది పెద్దలు జాగ్రత్త అంత ఖర్చు పెట్టకూడదు.
ఈ చెల్లాచెదురు ఇసిరేసేయకూడదు అని అంటారు. మనమేం ఇసిరేయట్లేదు. దాన్నేమి గౌరవించకుండా, రెస్పెక్ట్ చేయకుండా పాడేయట్లేదు చిత్తు కాగితాల్లాగా. మనకేది అవసరమో అది కొనుక్కుంటాం. అవసరమైనయి దగ్గర ఎక్కడ అవసరం నా రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, అక్కడ కొంచెం హెల్త్ బాగోలేదు. లేతే సడెన్‌గా ఆయాసం వచ్చేసింది. అప్పుడు ఇంటికొచ్చేయాలి. మళ్ళీ నడుచుకుంటూ రాకుండా ఆటో ఎక్కిరా. అక్కడ నీ కోసం నువ్వు ఖర్చు పెట్టు. నీ ఎదుగుదల కోసం. అలాగే ఇతరులకు సాయం చెయ్యి. వాళ్ళకి ఎవరికైనా ఉపయోగం నీకేది కావాలో అది మంచి పద్ధతేంటంటే సాయం. ముందు నీకేది కావాలో ఆలోచించు. నీకేది కావాలి? డబ్బు కావాలి. డబ్బు సాయం చెయి. నీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అంటే హాస్పిటల్స్‌లో ఉంటారు. వాళ్ళకి డబ్బివ్వు పోనీ. లేతే ఆరోగ్యంగా ఆళ్ళకేమన్నా ఫుడ్ పెట్టు. లేదంటే ఆళ్ళకి ఏం కష్టమో తెలుసుకొని దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయి. అప్పుడు ఆళ్ళ ఆరోగ్యానికి మెరుగుపడడానికి ఏదైతే హెల్ప్ చేస్తామో అది నీకు జరుగుతదనమాట. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. పంచుతూ ఉంటే పెంచబడుతుంది. సో, పంచుకోవడము, ఇవ్వడము అనేది నేర్చుకున్నామనుకోండి, అప్పుడు నీకేది కావాలో ప్రకృతి నీ యందు నీకు తీసుకొచ్చి పెడుతూ ఉంటది. నీకు బట్టలు కావాలి కొత్త బట్టలు. బట్టలు పంచుతూ ఉండు. నీ దగ్గర ఏది వాడేసుకొని ఒక 10 సార్లు ఏసుకొని తీసావో ఇచ్చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అది నువ్వు చేస్తే గాని నీకు తెలీదు. నా జీవితంలో చాలా ప్రాక్టీసులు చేశాను. అసలు నమ్మలేని నిజాలన్నట్టు చాలా జరిగినియి అలాంటియన్నీ. మనల్ని చూద్దాం. ఎలా వస్తాయో చూద్దాం అని బట్టలు కొన్ని డ్రెసెస్ గాని వాడేసినయి ఉన్నాయి కూడా. వాడుతూ ఉన్నాయి కూడా తీసేసి మా పనమ్మాయి అని మాకు ఇక్కడ చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు పనోళ్ళు కనిపిస్తారు కదా! వాళ్ళందరికి లేతే గుడి దగ్గర అడుక్కునే కవర్‌లో ఏసేసి తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేసి ఉన్నాయి అని ఇవ్వడం అనేది ముందు చెయ్యాలి. అలాగే డబ్బులేసేదాన్ని కాదు. ఫుడ్ ఉండేది అక్కడ ఏదున్నా బిస్కెట్ అక్కడ బేకరీకెళ్తాననుకోండి అక్కడొక హాఫ్ బ్రెడ్డు, లేతే ఒక పఫ్, వెజిటబుల్ పఫ్ అని, బిస్కెట్స్ అని అవన్నీ చాలా ఉంటాయి. ఓ రూ. 10, రూ. 20కో అవి కొనేసుకొని అక్కడ ఉంటారు ఎవరో ఒకళ్ళు అడుక్కునేవాళ్ళు. ఆళ్ళ చేతిలో అయి పెట్టేసేసి వచ్చేసేదాన్ని. బట్టలు బ్రిడ్జ్ కింద పాపం కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు పిచ్చి బట్టలేసుకొని ఉంటారు చూడండి. ఆళ్ళకెళ్ళి బట్టలు అక్కడ కవర్లతో చేతిలో ఇచ్చేసేసి వచ్చేసేదాన్ని. అలా చేసే రోజుల్లో 15, 16 అప్పుడు. ఇచ్చేసొస్తే నేను ఎదురు చూడల. ఎలా వస్తది చూద్దాం అని ఆలోచించల. ముందు ఇవ్వడం నేర్చుకో అనేది తెలుసుకొని గివింగ్ అనేది చేయడం జరిగింది. సడెన్‌గా ఒకరోజు మా చెల్లి వాళ్ళు నా ఓన్ సిస్టర్ నేను మా సిస్టర్ ఇద్దరమే. ఇంకా బ్రదర్స్ ఎవరు లేరు మాకు. మేమిద్దరమే సిస్టర్స్ అన్నమాట. అది వాళ్ళేం చేశారంటే మా మరిది నేవీలో చేసేవాడు లెఫ్టినెంట్‌గా. చాలా పెద్ద పోస్టు. ఇంకా వాళ్ళిక్కడే చ ఈ ఇండియాలోనే ఉండేవారు. ఇక్కడే ఉంటారు. వేరే వేరే సిటీస్ తిరుగుతుండేవారు. వైజాగ్ అని, కేరళ అని, ఇటు బాంబే అని అన్నీ సీషోర్ వాళ్ళు నేవీలో ఉండడం వలన. ఇక్కడిక్కడే ట్రాన్స్‌ఫర్ అయ్యేది. ట్రాన్స్‌ఫర్ అయినప్పుడల్లా ఆళ్ళు ఇల్లు మారిపోతూ ఉండేవారు. చాలా ఇంట్లో వస్తువులన్నీ ఇచ్చేస్తదది. ఉంచుకోదు. వాళ్ళకి అన్నీ ఫర్నిష్డ్ హౌస్‌లు ఇస్తూ ఉంటారు. అలాగా అలాంటి సమయంలో 20 ఇయర్స్ అయిపోయింది దాంట్లో సర్వీస్ చేసి మా మరిది. ఆళ్ళు సడెన్‌గా అమెరికా ప్లాన్ జేసుకున్నారు. అసలు వెళతారని మేము అస్సలు అనుకోలే. ఊహించలేదు కూడా. ఇందులోనే కంటిన్యూ అవుతారనుకున్నా. ఎప్పుడైతే నేను ఈ గివింగ్ అనేది స్టార్ట్ చేసిన జస్ట్ 1 మంత్‌కే అప్పుడు దాకా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంట. ఆ విషయం నాకు తెలీదు. సడెన్‌గా ఇంకా అమెరికా వెళ్ళిపోతుంది. ఒక వాళ్ళకి పెట్లుంటాయి. ఇనప పెట్లు నేవీ వాళ్ళవి, మిలిటరీ వాళ్ళవి. చెక్క పెట్లు అలాగా 6 పెట్లు మొత్తం. దాంట్లో 3 పెట్ల నిండా బట్టలే. దాని శారీస్ కొత్తవి అన్నీ. మొత్తం ఇంకా వాడనివి కూడా ఉన్నాయి దాంట్లో బట్టలు దానివి. 3 పెట్లు బట్టలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళింది మేడం. అసలు పట్టు చీరలతో సహా ఇంకా నేను అంటే నేను అనేదేంటంటే ఒకటిస్తే 10 వస్తున్నాయి. అలాగా బట్టలు నాకు అర్థం కాలేదు. ఇదన్నీ ఏంటి అంటే మేము ఎప్పుడొస్తామో తెలీదు. యూఎస్‌కెళ్ళిపోతున్నాం మేము. సడెన్‌గా మేము అప్లై చేసుకొని అన్నీ ఓకే చేసేసాం. ఎంబీఏ చేయడానికి వెళ్ళిపోతున్నాం అక్కడికి. అని ఇద్దరు ఇప్పటికే అక్కడికి వెళ్ళిపోయాళ్ళు ఇప్పుడు 10 ఇయర్స్ పైనే అయిపోతుంది. సో, ఎలాగుంటది? ఎలా వస్తాయి మనకి అని ప్లాన్ చేసుకోవద్దు మీరు. ముందు ప్రకృతిలోకి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి. అలాగా మొత్తం ఎన్ని సామాన్లంటే, ఇంకా నేవీలో వాళ్ళయన్ని థింగ్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఆళ్ళు చాలా ఫారిన్ కంట్రీస్‌కన్నీ వెళ్ళుంటారు. అట్లాంటి బొమ్మలు ఏంటి, అట్లాంటి థింగ్స్ ఏంటి ఇంట్లో అన్నీ కూడా ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయిందనమాట. మా చెల్లే కదా! ఇంకెవరికిస్తది మొత్తం అన్నీ నాకే ఇచ్చింది. మొత్తం అన్నీ
అవసరమైతే తీసుకో లేదంటే ఎవరికైనా ఇచ్చేసేయి అని చెప్పేసి మొత్తం సామాన్లన్నీ నాకు ఒక 10 పెట్టెలు పంపించింది వైజాగ్ నుంచి. అసలా మతిపోయిందనమాట. అర్థం కాలేదు. ఓహ్! ఇలాగుంటదా అనిపిచ్చింది. అన్నీ కొత్త బట్టలే అన్నట్టు. వాళ్ళకి నేవీలో ఫం పార్టీస్ ఎక్కువుంటాయి వాళ్ళకి. ఆ పార్టీల వల్ల అలాంటియనమాట ఆళ్ళ లైఫ్. మొత్తం అంతా మామూలుగా అయితే మన దగ్గర ఏదో ఒకటో, రెండో కొత్తయి ఉంటాయి. అంతేగాని ఎప్పుడు మొత్తం సెట్ కొత్తయి పెట్టుకొని ఉండం కదా! కానీ వాళ్ళు పార్టీస్ వలన అన్నీ చాలా కొత్త బట్టలు చాలా రకరకాలుండేవి దాని దగ్గర. అవన్నీ ఇచ్చేసరికి నాకు ఇట్లాగుంటదా? ఇస్తూ ఉంటే వస్తదంటే ఇదేనా? అని చాలా ఆశ్చర్యం అయిపోయింది. అందుకనే ప్రకృతి ఏం చేస్తదంటే, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటదని చెప్పి ప్రతిసారి కూడా మనం ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వాలి. ఆలోచన పెట్టుకోవాలి. ఎలాగివ్వాలి. తర్వాత అలా ఇస్తూ ఉంటే మా అత్తయ్య గారు అనేవారు, దా దానం కూడా ఏదో ఎరిగి దానం ఇవ్వాలట అవతల వ్యక్తిని బట్టి. అన్నీ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి నువ్విస్తే అది దానం ఎలాగవుతది అని అనేది అడిగేది. ఏమో ఆ వ్యక్తికి అది అవసరమేమో! అన్ని సార్లు ఇవ్వము గదా! 1, 2 సార్లేగా మనం ఇస్తాము ఆ వ్యక్తికి అనుకునేదాన్ని. అలా కూడా ఇచ్చిన రోజులున్నాయి. మా చుట్టాల వాళ్ళకే మా ఇంట్లో నాకు ఉపయోగం లేదు. ఏంటి మ్యూజిక్ సిస్టమ్ చాలా పెద్దది. మేము ఇల్లు మారిపోతుంటే వద్దని ఉత్తినే ఏది అమౌంట్‌కి కదా! ఉత్తినే ఇచ్చేసామనమాట అలాగా. అది ఇస్తూ ఉంటే అసలు నిజంగా ఫ్రెండ్స్ అది నాకు అదేలే గిఫ్ట్ అనుకోవాలి. మా హస్బెండ్ కూడా నాకు చాలా నాకన్నా ఎక్కువ ఇచ్చే రకం ఆయన. ఫుల్‌గా గిఫ్ట్ ఆయనొక గిఫ్ట్ నాకు. ఆయన ఏది చూడ్డు, ఆలోచించడు. ఇస్తున్నానంటే ముందు ఇచ్చేసేయి అర్జెంట్‌గా ఇచ్చేసేయి. నేను లేకపోతే ఇంకా చాలా ఇచ్చిస్తాడు కూడా అందరికి. ఆయనేం మెడిటేషన్ చేయడు. కానీ స్వతహాగా ఆయనకి ఆ ఇదుంది. ఇవ్వడం అనేదుంది. నాకు లేదు నిజంగా చెప్తున్నాను కదా! నేను ధ్యానంలోకొచ్చేదాకా ఇవ్వడం అంటే నాకు భయం. ఇస్తే ఎళ్ళిపోతే ఇంకేం ఉండవు మనకి. ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం అన్నీ కొనుక్కుంటూ, దాచుకుంటూ నా ఆలోచన విధానం వేరుగా ఉండేది. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో ఇస్తూ ఉంటే వస్తూ ఉంటదన్న విషయం నాకప్పుడు తెలిసిన కాడి నుంచి ఓహో! ఏది మనది కాదిక్కడ. ప్రతీది కూడా మనం నేర్చుకోవడానికి మనం చేసుకునే సిట్యుయేషన్స్ ఇవి. ఈ సిట్యుయేషన్‌లో నువ్వు చేస్తున్నావా? చెయ్యట్లేదా? అని ప్రకృతి చూస్తది. అంతే. అది చూసాక అప్పుడు ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టు నీ రిజల్ట్ ఉంటది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆ సిట్యుయేషన్ ఇవ్వడానికి కావాల్సిన సిట్యుయేషన్ వస్తది. ఒకరోజు ఇది ఇంకా బావుంటుంది. భోజనం 11 మందికి పెడదామని ఇంట్లో అన్నం, కూరలు అన్నీ వండేసి పెరుగు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ ఆహ్, పెరుగు కప్పులు ఇవన్నీ కొనేసి 11 బ్యాగ్స్ చేశాను. అస్సలు తెలీదు. ఆ రోజునేమో లక్షవారం. లక్షవారం అంటే మీకు తెలిసిందే కదా! ఏముంది సాయిబాబా గుడిలో. అందరూ ఫుల్ అడుక్కునే వాళ్ళందరూ అక్కడికెళ్ళిపోయారు. నేను ఎవరికివ్వను ఈ 11 బ్యాగులు. ఇది చాలా గొప్పగా పొద్దున్నే లేసిపోయి అన్నీ వండేసుకొని, అన్నీ రెడీ చేసేసుకొని, సాంబారు, ఒక బంగాళాదుంప కూర అన్నీ రెడీ చేసుకొని నా ఫ్రెండ్‌ని తను తీసుకొని నా బండిలో యేసుకొని అన్నీ తిరిగితే మేడం ఫ్రెండ్స్ మొత్తం గుడుల నిండా ఆళ్ళే ఉంది. మనం ఇంక భోజనం ఎవరికి పెడతాం తినేవాళ్ళు అదేమో భోజనం పాడైపోద్ది. ఒక పూట ఉండదు. అప్పుడు నేను లోపల నా గురించి నేనేమనుకుంటున్నాను అంటే కర్మ తీరిపోద్దని తెగ ఫీల్ అయిపోయి గివింగ్‌లో తెగ చేసేస్తున్నానా? సారీ మాస్టర్స్ ఎవరైతే నాకు ఈ పాఠం నేర్పించాలనుకుంటున్నారో చాలా నేను క్షమించమని అడుగుతున్నాను. ఇది ఎవరికైనా ఆకలేసే వ్యక్తికి ఎళ్లి చేరాలి ఈ భోజనం. అప్పుడు నాకింత మెచ్యూరిటీ కూడా లేదు. బాధపడిపోయాను బండిలో తిరుగుతూ ఆ 12:00కి అందరూ గుడిలోకెళ్ళిపోయారు. ఎవరు అడుక్కునే వాళ్ళు లేరు ఓపెన్‌గా. చాలా ఆశ్చర్యమేసి ఇది నాకు పెద్ద పరీక్ష అది. నిజ వండిందంతే మరి ఎవరికి పెట్టుకుంటాం ఎవరు లేకుండా. చాలా ఆహ్, సాడ్‌గా పెట్టుకుంటే సడెన్‌గా గుర్తుకొచ్చింది కాళ్ళు, చేతులు లేని వాళ్ళు బ్రిడ్జ్ కింద ఉంటారు. ఈ రాజమండ్రి ఆహ్, బ్రిడ్జ్ ఉంటది అక్కడ మీకు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అని. ఆ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది కాళ్ళు, చేతులు లేనోళ్ళు అలాంటోళ్ళందరూ గుర్తుకొచ్చింది. ఎలాగో బండి మీదెళ్ళానుగా వెళ్ళిపోయానింకా. ఇది చిన్న ఊరేలెండి పెద్ద ఊరు కాదు. వెళ్ళిపోయాక అక్కడున్నారు మేడం 10 మంది. చాలా హ్యాపీనెస్ ఆళ్ళని చూసి నాకు. ఆళ్ళకి బట్టలు, ఫుడ్డు అన్నీ వాళ్ళకి పెట్టి మాస్టర్స్‌కి థాంక్స్ చెప్పొచ్చాను. చూసారా ఒక్కొక్కసారి మనం ఇద్దామన్నా తీసుకునే వాళ్ళుండరు. ఆ! ఆ! ప్రకృతి అనుకూలించదు. మనం ఏదో ఆలోచించుకొని వెళ్ళిపోతాం. ఏముంది ఇంకా నేనిచ్చేయగలను, నేనిచ్చేస్తున్నాను, చేసేస్తున్నాను అనుకుంటాం. ఏమీ కుదరదు. ఒక్కొక్కసారి చేద్దామన్నా అటువైపు సిట్యుయేషన్ సెట్ అవ్వదు. అది మన భావనను బట్టి మన సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. మన భావన మంచిగా ఉంచుకోవాలి. అంటే ఉపయోగపడేకరంగా ఉండాలి ఆలోచన విధానం. నేను నేను చేసేస్తున్నాను అనుకున్నామనుకో అంతే బుట్టలో పడిపోయినట్టే, పప్పులో కాలేసినట్టే.
ఏది మనం చేయించబడతాయి. దానికి తగ్గట్టు మనం యాక్ట్ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉండాలి. ఇచ్చే అవకాశం వచ్చింది. గబగబా వండేసాను. ఎళ్లి చూస్తే అక్కడ ఎవరు లేరు తీసుకునేవాళ్ళు. అప్పుడేంటి ఎవరికి ఎంత బాధ ఫీల్ అవుతాం మనం. ఆ తర్వాత నాకే ఐడియా రావడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళందరికి ఇవ్వడం, కాళ్ళు కొంచెం అవిటుగా ఉన్నవాళ్ళు ఎళ్ళలేరు కదా ఎక్కడికి. వాళ్ళందరికీ ఫుడ్ అక్కడ పంచిపెడితే వాళ్ళు చక్కగా తీసుకొని తిన్నారు. అలాగా ఒక్కొక్కసారి ప్రకృతి మనకి టెస్టులు పెడుతూ ఉంటది. చేద్దామన్నా కూడా మనకి అవకాశం ఒక్కొక్కసారి కుదరదు. అలాంటప్పుడు మనం సరెండర్ అయిపోవాలి. సరెండర్ ఎవరికి? హైయర్ సెల్ఫ్‌కి అయిపోవాలి. నా ఆలోచన ఎలా పెట్టుకున్నాను? అహంకారంతో తిరుగుతున్నానా? అహంకరిస్తున్నానా? నేను చేశాను. నేనే కదా మొత్తం అన్నీ చేశాను. ఇప్పటికి అది నేను కాదు చేయించబడిందని తర్వాత అర్థమైంది. అది అలాగుంటాయన్నమాట సిట్యుయేషన్స్. రెడీగా ఉంటాం. కానీ ఆ సిట్యుయేషన్ మనకి అనుకూలంగా ఉండాలి. అది కూడా మనం ఆలోచన బట్టే జరుగుతా ఉంటది. మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడకూడదు. మనల్ని అభివృద్ధి పదంలో నడిపించే విషయాల్ని వాయిదా వేస్తాము. మనల్ని అభివృద్ధి పదంలోకి నడిపించే విషయాల్ని. మనం ముందుకు తీసుకెళ్ళే విషయాలు మళ్ళా వాయిదా వేస్తాం. ఇప్పుడు కాదులే రేపెళ్దాంలే, ఎల్లుండెళ్దాంలే ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసామనుకోండి. మన మన ఎదుగుదల కోసమే కదా ఎగ్జామ్స్. కానీ దాన్ని పక్కన పెడుతూ ఇంట్లో పిల్లలున్నారు, అత్తగారు, మామయ్య వీళ్ళందరిని చూసుకోవడమే సరిపోతుంది. చదువుకోవడమే అవ్వట్లేదని చెప్పేసి మన అభివృద్ధి పదంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళేదాన్ని పక్కన పెడుతూ ఉంటాం. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా సరే ఫ్రెండ్స్. బ్యాలెన్సింగ్ అంటేనే మనలో ఉంటుంది. చెయ్యలేక, తెలియక దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో తెలీదు. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ఎప్పుడైతే చేస్తామో, ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఆలోచన విధానాలు కూడా అద్భుతంగా ఫ్లాషెస్ ఒస్తాయి మనకి. మంచి మంచి ఆలోచనలు అన్నీ టాకిల్ చేయగలం. అంతా మధ్య మార్గంలో తీసుకెళ్ళగలుగుతాం. అన్నిటిని అందరికీ కూడా మనం సెటిల్ చేయగలుగుతాం. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోళ్ళని బాధాకరంగా చెయ్యం. అది అందరికి సమానత్వంగా పనులు చేసుకుంటూ వెళ్ళగలిగే శక్తి ధ్యానంలో ఉందన్నమాట. నేను చాలా చూసాను అటువంటి. నా నా సాధనలో వచ్చాక సాధనకి ముందు నా యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉండేది, సాధన చేశాక భయం ఉండేది అప్పట్లో. భయం ఏంటి? పిల్లలు ఎక్కడికి ఏమైపోతారో, అంటే ప్రేమ ఎక్కువ ఉంటది కదా! బంధాల్లోనూ అనుబంధాలు చాలా ఉంటాయన్నమాట. మా హస్బెండ్ పొద్దునెళ్తే ఈవినింగొచ్చేవారు. ఒకవేళ గబుక్కుని కొంచెం లేట్ అయినా ఏమైపోయిందో ఏంటో అన్ని ఆలోచనలన్నీ డిస్ట్రక్టివ్ థాట్స్. ఏంటి యాక్సిడెంట్ అయిపోయిందేమో! పిల్లలేమో స్కూలుకెళ్ళాలంటే ట్రైన్ ట్రాక్స్ దాటుకొని వెళ్ళాలి బస్సు. ఆ బస్ కొంచెం లేట్ అయిపోతే ముందు ఇంట్లో నుంచి టైం చూసేదాన్ని. నెమ్మదిగా బాల్కనీలోకెళ్ళేదాన్ని. ఆ తర్వాత మెట్లు దిగి రోడెక్కేసేదాన్ని. బస్సు ఇంకా రాలేదన్నా మెయిన్ రోడ్‌కెళ్ళి నుంచునేదాన్ని. ఆ వచ్చే బస్ ఎలాగో ఇంటికొస్తది కదా! నువ్వెందుకలా ఎళ్ళిపోతావు అని అంటూ ఉండేవారు మా వారు. నాకస్సల చాలా భయమేసిపోయేది. పిల్లలు ఇంకా రాలేదు, ఇంకా రాలేదని. అది ఎలాగా మారిందంటే ధ్యానం చేశాక, ఎనర్జీ వచ్చాక ఏమీ కాదు వాళ్ళకి. వాళ్ళు అక్కడ ట్రైనొస్తే గేట్ పడిపోద్దండి. గేటేసేయడం వల్ల బస్సు లేట్ అయిపోద్ది ఒక్కొక్కసారి. వచ్చేసారనుకోండి ఈజీగా త్వరగా టైంకొచ్చేస్తారు. లేదంటే గేట్ పడతది. కానీ మనం అర్థం చేసుకోవడానికి అప్పట్లో ఉన్న ఎనర్జీకి భయమేసి ఏడుపొచ్చేసేది నాకు పిల్లలు టైంకి రాకపోతే. ధ్యానం చేశాక ఎంత మొండిగా నేనెక్కడికన్నా ఎళ్ళినా పిల్లలు వస్తారు. నేనిక్కడ ధ్యానం క్లాస్ చెప్తాను. ఎవరు కనిపిస్తే ఆళ్ళకి ధ్యానం చెప్తూ ఉండేదాన్ని. ఇక్కడ ధ్యానం క్లాస్‌కి వెళ్ళేదాన్ని. 4:00 పిల్లలొస్తారు. నేను 2:00 ఎళ్లి మెడిటేషన్ చేసుకొని 4కి ఇంటికి రావాలి. ఆ 4కొచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఎదురవుతే వాళ్ళకి రోడ్డు మీదే ధ్యానం చెప్పేస్తుంటే 4:30 దాకా పిల్లలు ఒక్కరే ఇంట్లో తాళాలు నా దగ్గరుంటాయి కదా! వచ్చేయాలి కదా! అలా కింద ఆడుకుంటూ ఉంటారులే. ధైర్యం అన్నమాట. తర్వాత ఏం కాదు. నిజంగానే దానికి తగ్గట్టు అన్నీ సెటిల్ అయిపోయేది. ఏ గొడవ ఉండేది కాదు. ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. చాలా అద్భుతంగా జరిగేది. ధ్యానం వలన చాలా ఆనందం కూడా కలిగేది. పిల్లల్ని నేను చూసుకోవడం, వాళ్ళకి ధ్యానం నేర్పించడం, వాళ్ళని కూడా కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేసాను. మా పిల్లలిద్దరూ కూడా చాలా అద్భుతంగా ధ్యానం చేసేవారు. మా పెద్ద బాబు అయితే ఆస్ట్రల్ ట్రావెలింగ్ కూడా వెళ్ళేవాడు. అవన్నీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు నమ్మడానికి కష్టంగా ఉండేది. ఆడు కళ్ళు మూసుకొని చక్కగా సాయిబాబా షిరిడీకెళ్ళిపోయేవాడట ఇంటర్ ఫస్ట్ ఇయర్. అదొక పెద్ద కథ. నా అనుభవాలు చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీనే నన్ను వాళ్ళిక్కడ నిలబెట్టినియి. యాక్చువల్‌గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అసలు వెళ్ళనన్నాడు కాలేజ్‌కి.
వాడి కోసం నేను హైదరాబాద్ ఎళ్లి మా ఇల్లు మార్చుకుని వాడి కోసం అక్కడ పెట్టుకుంటే చిన్న బాబుని కూడా అక్కడ స్కూల్‌లో జాయిన్ చేస్తే, పెద్ద బాబు వెళ్ళాక నేను కాలేజ్‌కెళ్ళను. నేను ధ్యానమే చేస్తాను అని ధ్యానమే చేసేవాడు అండి. అంత కష్టపడి అంత కాలేజ్‌లో సీట్ చూసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ జాయిన్ చేసాం. ఏమైపోతాడు పిల్లోడి జీవితం ఏమైపోద్ది? నాకైతే భయం లేదు. నాకు అటు ఇటుగా ఉన్నాను. బ్యాలెన్స్ చేసుకోవచ్చులే ధ్యానంలో మాస్టర్స్ నాకు సహకరిస్తారు అనే ధైర్యంగానే ఉన్నాను. కానీ ఇంట్లో వాళ్ళైతే అస్సల ఇంట్లో అటు అత్తగారు, మామగారు, ఇటు తల్లి, తండ్రి, ఇటు మా వారు అందరూ చుట్టాలందరూ ఇంకా నువ్వు నీ పిచ్చి ధ్యానాన్ని తిట్టేయడం, నన్ను తిట్టేయడం, ఆ సంస్థలు నువ్వు ఎళ్ళావంటే తన్నులుతుంటే ఆ పిల్లోడు చూడు ఆడి పిల్లోడి జీవితం పాడు చేసేసావు. అట్లా ఇట్లాగా అనేసరికి ఏంటి నిజమేనా? ఇది ఇంతేనా? అని ఏం అర్థం కాలేదు నాకు. నిజంగా 1 ఇయర్ వెళ్ళలేదండి వాడు కాలేజ్‌కి. ఇంట్లోనే కూర్చొని ధ్యానమే చేసేవాడు. లేదంటే పుస్తకం దగ్గర అలా కూర్చొని చదివేవాడు కాదు. నాకు చదువు ఎక్కట్లేదు. అయితే ఎళ్లి బయటికెళ్ళి ఆడుకునేవాడు. తర్వాత ఇంటికొస్తే చిన్న బాబు కోసం ట్యూషన్ పెడితే ఆ మాస్టర్ పక్కన కూర్చోబెట్టేవాళ్ళం పెద్దవాడిని. కూర్చొని వాడు ఏం చదివాడో ఏంటో తెలీదు గానీ 76% వచ్చింది ఫస్ట్ ఇయర్. అది అసలు ఫెయిల్ అయిపోతాడనుకో. ఆ 76 చాలా ఆశ్చర్యం మాకు. అసలు ఎలా వచ్చింది 76? వాడేమయ్యాడంటే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేసరికి వాడు యాక్చువల్‌గా ధ్యానంలోకొచ్చినప్పుడు సెవెంత్ స్టాండర్డ్. ఆడన్నీ చేసుకుంటూ ప్రేమ్‌నాథ్ సారు, వివి రమణ సార్ అందరు మాస్టర్స్ వాడికి బాగా తెలుసు. మన బాలకృష్ణ సార్ ఏంటి అన్ని క్లాసెస్‌కి అటెండ్ అయ్యాడు. అన్ని అవతార్ బాబాజీ శిష్యుడని తెలిసింది గతంలో. నాకది ఎప్పుడైతే తెలిసిందో ధైర్యం వచ్చేసి నేనింక ప్రేమ్‌నాథ్ సార్ చెప్పారు. అతను ఇలాగ మీ అబ్బాయని. ఇంక అప్పటి నుంచి వీళ్ళు ఎవరు నమ్మరుగా ఇంట్లో చెప్తే. నేనెవరికీ ఏమి చెప్పుకోలేదు. అప్పటినుంచి పిల్లల్ని ఏమన్నా అనడం కూడా మానేశాను. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ పిల్లలు నా ద్వారా వచ్చారే గాని నా పిల్లలు కాదు అని ఖలీల్ గిబ్రాన్ చెప్తాడు. ఆ బుక్‌లో యువర్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ అంటాడనమాట. మన ద్వారా వచ్చారే కానీ వాళ్ళ లక్ష్యాలు వేరు. వాళ్ళ పూర్ణత్వం వాళ్ళని నడిపిస్తది అని ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళని చాలా జాగ్రత్తగా తిట్టడం మానేసి, వాళ్ళని ఏమన్నా అనడం మానేసి, అట్లాగా ఆ బాబు అద్భుతంగా ఇప్పుడు యూఎస్‌లో ఎంఎస్ చేసుకొని పెళ్లయిందండి. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు యూఎస్‌లో ఉంటున్నాడు. అక్కడ జాబ్ చేస్తున్నాడు. చాలా వాళ్ళ లైఫ్‌లన్నీ కూడా ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఇది అన్నీ మార్పు ఇప్పుడు. సో, నేను అసలు ఆళ్ళ గురించి ఆలోచించనండి. ఎందుకంటే వాళ్ళొచ్చారు భూమి మీదకి. హలో! హాయ్! హౌ ఆర్ యూ? మెడిటేషన్ చేస్తున్నారా? ఇంతవరకే అడుగుతాను. ఇంకేం అడగను. మెడిటేషన్ గురించే మాట్లాడతాను. లేకపోతే సినిమాల గురించి ఇలాగ మాట్లాడతాను గానీ, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని ఏం చెప్పను వాళ్ళకి. ఆళ్ళు లేరని బాధ కూడా పడను. ఎందుకంటే వాళ్ళ డిజైన్ అక్కడుందేమో! అక్కడ వాళ్ళకి ఏం క్లియర్ చేసుకోవాలో ఆళ్ళక్కడున్నారు. ఉత్తినే జరగవు కదండీ! కార్యకారణ సంబంధం బట్టే కదా అన్నీ జరుగుతాయనే విషయం తెలిసాక కూడా ఇంకా బాధేం పడతాం? బాధలేమి లేవు మై డియర్ ఫ్రెండ్స్. వచ్చిన లక్ష్యం ఏంటో దాని మీద మన యొక్క కాన్సంట్రేషన్ అంతే. సో, అలాగా లైఫ్‌ని చాలా అద్భుతంగా జీవిస్తున్నాం. ఈవెన్ ఇంకా చాలా అనుభవాలు చెప్పాలనే అనిపిస్తుంది కానీ అదొక విడిగా ఒక క్లాస్ తీసుకుందాంలెండి. ముందు ఓకే. చేద్దాం. అప్పుల్ని, ఒత్తిడుల్ని నెత్తినేసుకుంటాము. మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తాము. మనకే మాత్రము విలువ ఇవ్వకుండా కొట్టిపారేసే వారినే మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము. మనం ఎందుకు పనికిరాని కొట్టిపారేసే వాళ్ళనే ఇష్టపడతా ఉంటాం మనం చూడండి. అలాగే మీరెన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరో ఆలోచించండి. ఇదే మనల్ని మనం ప్రేమించుకోకపోవడానికి ఇవే కారణాలు. ఇలాంటియే మీనింగ్స్ అన్నమాట. దాన్ని బట్టి మనల్ని మనం ప్రేమించుకోవట్లేదని తెలుసుకోవాలి. మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే, అది కూడా మనల్ని మనం ప్రేమించుకొనకపోవడమే అవుతుంది. ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే. అది మంచో, చెడో తెలీదు. ఒక్కొక్కళ్ళకి మంచవ్వచ్చు, ఒకళ్ళకి చెడవ్వచ్చు. కానీ ఆ మంచిని ఎప్పుడైతే మనం నిరాకరిస్తున్నామో, అది కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే. నా క్లయింట్ ఒకామెను కళ్ళజోడుండేవి. ఒకరోజు కౌన్సెలింగ్‌లో ఆమె తన చిన్నతనంలో ఏర్పరచుకున్న పాత భయాల్ని తొలగించేశాను. మరుసటి రోజు పొద్దున ఆమె నిద్ర లేవగానే ఆమెకు కళ్ళజోడు ఇబ్బందిగా అనిపించి వాటిని తీసివేసింది. ఆమె చుట్టూ పరికించి చూసింది. ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తించింది. కానీ ఆమె ఆ రోజంతా నేనిది నమ్మలేను. నేనిది నమ్మలేను అని అంటూనే ఉంది. తర్వాత రోజుకి ఆమెకు మళ్ళీ కళ్ళజోడు అవసరం
వచ్చి పడింది. మన సబ్‌కాన్షియస్ మైండ్ మనతో ఎటువంటి విధంగాను పరిహాసాలాడదు. మనము ఏది నమ్మితే దాన్ని అలాగే సంభవింపజేస్తుంది. ఆమెకు ఇక కళ్ళజోడు అవసరము లేదని, ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయని విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. సో, ఎప్పుడైతే నీ లోపల ఏదైతే గట్టిగా నమ్ముతున్నావో అదే జరుగుతది మై డియర్ ఫ్రెండ్స్. ఆవిడ కళ్ళజోడు లేకుండా అవసరం లేకపోయింది. కానీ నెక్స్ట్ డే నుంచి ఏం చేయింది? నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతవరకు నిజము? నేను నమ్మలేకపోతున్నాను అనేసరికి మళ్ళా ఆవిడ సబ్‌కాన్షియస్ మైండ్ ఓకే. నువ్వు నమ్మట్లేదు కదా! మామూలే ఏసేసుకో కళ్ళజోడు రేపటి నుంచి అని సబ్‌కాన్షియస్ మైండ్ మార్చేసింది. మళ్ళా కళ్ళజోడు ఏసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడింది ఆ అమ్మాయికి. సో, మనం ఏదైతే మన జీవితంలో జరుగుతుందో దాని నమ్మకం ఉండాలి ముందు. నమ్మకం దాని ఫెయిత్ అంటాం. అంటే ట్రూత్ తర్వాత ఫెయిత్. ఫెయిత్‌నేమో తెలుగులో హ్మ్. నమ్మకం, విశ్వాసం. ఫెయిత్‌ని విశ్వాసం అంటాం. సో, విశ్వసించాలి మై డియర్ ఫ్రెండ్. ఎవరిని విశ్వసించట్లే. మనల్ని మనమే విశ్వసించుకోవాలి. మనకి ఫెయిత్, ట్రూత్, నమ్మకము, ఫెయిత్ 2 కంపల్సరీ ఉంటేనే ధ్యానంలో ముందుకెళ్ళగలుగుతాం. సో, ఆ బిలీఫ్ సిస్టము, ఫెయిత్‌ను నమ్మాలి. నువ్వు నమ్మాలి. మనల్ని మనం అనర్హులుగా భావించడము కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడం అనే దానికి ఇంకొక రూపము. అంటే ఏంటి? అనర్హులం. నాకిది రాదు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదండి. నేను నలుగురిలో మాట్లాడలేనండి అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు ఆ భావనని. నీకన్నీ వచ్చు. ఇంగ్లీష్ రాకపోతే ఏంటి అదొక భాషే కదా! ఆ భాష రాకపోతే ఇంకో భాష. భావం ఒకటే ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్ రాకపోయినా మాట్లాడడానికి సిద్ధపడు. ఆటోమేటిక్‌గా అదొచ్చి తీరుతుంది. ఫస్ట్‌లో 2007లో షిరిడీలో చక్రం ధ్యాన యజ్ఞం పెట్టినప్పుడు పత్రి సారు నాకప్పుడు వచ్చి రాని హిందీ. నేను చదువుకున్నదంతా తమిళ్. నాకు నిన్న కూడా చెప్పాను నాకు తెలుగు రాదు. తెలుగు నేర్చుకున్నాను వచ్చాక మా పిల్లలతో పాటు. మేము తెలుగోళ్ళమే. కాకపోతే మా డ్యాడీ అక్కడ జాబ్ చేయడం వల్ల మేము తమిళ్ తమిళనాడులో పుట్టి పెరగడం, చెన్నైలో చదువుకోవడం అంతా జరగడం వల్ల నా సెకండ్ లాంగ్వేజ్ టామిల్. అక్కడ లాంగ్వేజ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ హిందీను, తెలుగు ఇలాంటి వేరే వేరే లాంగ్వేజెస్ సెకండ్ లాంగ్వేజెస్ ఉండవు. సో, అక్కడ తమిళ్ చదివాను. అది నేను షిరిడీకెళ్ళినప్పుడు అసలు ఎంత అద్భుతంగా హిందీ వచ్చేసిందో ఆ రిక్షా వాళ్ళతోను, ఉన్న వాళ్ళతో అక్కడ అందరితో కొట్టులో, బజార్‌లో మాట్లాడడం, హోటల్ వాళ్ళతో మాట్లాడడం అన్నీ కూడా హిందీ మాట్లాడుతుంటే మా అత్తయ్య గారన్నారు, "ఇదేంటి బిందు ఇంత బాగా హిందీ నీకొచ్చా నీకు?" అని అడుగుతున్నారు నన్ను. అవునా! నాకు హిందీ వచ్చా అంత బాగా మాట్లాడుతున్నానా? నాకొచ్చి రాని హిందీ అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నానంటే, "లేదు చాలు మనం బతకడానికి నీకు హిందీ వచ్చేసింది. ఆ ముక్కలు 4 ముక్కలు నేర్చుకుంటే చాలు అసలు చాలా బాగా మాట్లాడుతున్నావు" అన్నారు. అప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగిపోద్ది కదా మనలో. అట్లాగా మనం లేని దాన్ని కూడా పెంచుకోగలిగే శక్తి మనలో ఉంది. కానీ మనకి ఎలా నేర్పించబడింది. దాన్ని మనం నమ్మేసి, దాన్నే విశ్వసించి నేనెందుకు పనికిరాను. నాకదే వచ్చుంటే ఇవాళ రోజు నేను ఇందిరాగాంధీని అయిపోయేదాన్ని అని అనుకుంటారు కొంతమంది. అన్నీ ఉన్నాయి మనలో. మనం ఏదవ్వాలో మన చేతుల్లో మనకి ఫ్రీ విల్ ఉంది. అది అవ్వడానికే వచ్చాం. టామ్ అనే దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు ఇవాళ చూడండి. టామ్ అనే ఒక మంచి చిత్రకారుడు ఉండేవాడు. అతడికి చాలా ధనవంతులైన కస్టమర్స్ ఉండేవారు. అతను వారి ఇళ్లల్లో గోడలపై చిత్రాలు గీస్తుండేవాడు. కానీ అతనికి తన ఖర్చులకు కూడా చాలినంత డబ్బులుండేవి కాదు. ఇచ్చిన సమయంలో అతడు చిత్రాన్ని వేయలేకపోయేవాడు. ఇదంతా సంపాదించడానికి నేను అనర్హుడను అని అతడు భావించడంలోంచే సంభవించింది. సంపాదించడానికి నేను అనర్హుడిని. నాకు అర్హత లేదు ఈ సంపాదించడానికి అని అనుకున్నాడు లోపల. అతడు భావించడంలోంచే సంభవించింది. ఎవరైనా ఏదైనా వస్తువుని తయారు చేసినా, లేదా ఎటువంటి సేవలు చేసినా, దానికి ఎంతైనా రేటుని నిర్ణయించవచ్చు. ధనవంతులైన వారు వారికిష్టమైన వస్తువులను వారి స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. పైగా అది ఆ వస్తువు యొక్క విలువను పెంచుతుంది. ఈ విషయాన్నతడు గ్రహించలేకపోయాడు. ఇంకొన్ని ఉదాహరణలు. అంటే మీకు అర్థమైందా? పెయింటింగ్స్ అనేది చాలా ఆర్ట్ అన్నమాట. దానికి ఎంతైనా ఖర్చు పెట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. కానీ ఆ చిత్రకారుడు ఆడెంతిస్తే అంతే తీసుకొని నాకు డబ్బు రావట్లేదు కాబట్టి నాకు అర్హత లేదు పెయింటింగ్ ఎయడానికి.
దీని ద్వారా నేను బిజినెస్ చెయ్యలేను అని తనకి తానే చిన్నబుచ్చుకుని తగ్గిపోయాడనమాట. అలాంటి ఇంకొన్ని ఉదాహరణలు ఆవిడ చెప్తున్నారు. మన భాగస్వామి త్వరగా అలసిపోయి మనతో ఆహ్, ఆహ్, చాలా అసహ్యంగా ప్రవర్తిస్తాడు. దీనికి మనం ఏం పాపము చేశామని విస్తుపోతాము. ఏం పాపం చేశానురా! నాతో టైం గడపలేకపోతున్నాడు. అసలు ఉండలేకపోతున్నాడని మనల్ని మనం తక్కువ చేసుకునే ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. మన భాగస్వామి ఒకటో, రెండో సార్లు మనల్ని బయటకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు పట్టించుకోడు. మనలో ఏదో లోపం ఉందని మనం ఆలోచిస్తాము. అవునా ఫ్రెండ్స్? మనలోనే తప్పనుకుంటాం ఎప్పుడు. అంటే అవతల వ్యక్తిని తప్పు పట్టామనుకో అది మళ్ళీ ఇగో అయిపోస్తది. ఇగో దగ్గరికొస్తది. ఎక్కువగా భావన అన్నమాట ఇలాగుంటది. మనకు మన భాగస్వామితో సంబంధం తెగిపోతుంది. మనం జీవితంలో ఓడిపోయామని కృంగిపోతాము. మనం జీవితం పెంచమని యాజమాన్యాన్ని జీతం మనం జీతం పెంచమని యాజమాన్యాన్ని అడగడానికి వెనకాడతాము. అడగం అన్నమాట. మన కష్టానికి ఫలితాన్ని అడగం. పత్రికలలో, టీవీలలో, సినిమాలలో వచ్చే తారల శరీరాలతో మనల్ని పోల్చేసుకొని, మనల్ని మనం తక్కువగా భావించుకుంటాము. అది చాలా రాంగ్. మీ వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, మీకు రావాల్సిన వాటా మీకు రాకపోయినా, మీరందుకు తగిన వారు కారని మీకు ఆ పని ఇచ్చారద ఇచ్చారా ఇచ్చిరాదని భావిస్తారు. మీకు ఆ పని అచ్చిరాదని భావిస్తారు. మీ వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, మీకు రావాల్సిన వాటా మీకు రాకపోయినా, మీరందుకు తగిన వారు కారని మీకు ఆ పని అచ్చిరాదని భావిస్తారు. సో, మనల్ని బేరేజ్ చేసుకునేది మనమే. ఒక్కసారిగా సక్సెస్ అవ్వలేదనుకోండి ఏదన్నా పనుల్లో, నాకిది రాదు అని తీసి పడేయకూడదు. కృషి చేయాలి. చెప్పాను కదా! ఫెయిల్యూర్స్ ఆర్ ద సక్సెస్ సక్సెస్‌ఫుల్. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఏమంటారు? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటాం. సో, ఫెయిల్ అయిపోవడం పెద్ద నేరం ఏం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఫెయిల్ అవ్వడం ద్వారా మనం ఇంకా సక్సెస్‌ని ఎలా పొందగలుగుతామని ఇంకో 4 రకాలుగా ఆలోచిస్తామనమాట. మీరు ఎవరితోనైనా దగ్గరయ్యేందుకు భయపడతారు. ఎందుకంటే అదెక్కడ సెక్స్ సంబంధానికి దారి తీస్తుందో అని లోపల భయపడుతుంటారు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వెనుకాడుతారు. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా తప్పవుతాయని మీరు ముందే నిర్ణయించుకుంటారు గాబట్టి. సో, నిర్ణయాలు తీసుకోవాలంటే భయం. అన్నిటికి భయాలు వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఎందుకు వలనంటే మన ఆలోచన విధానాల్లో మనల్ని మనం తక్కువ చేసుకొని భావించుకోవడం ద్వారా. పసిపిల్లలు చాలా పరిపూర్ణులు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంత పరిపూర్ణులో తెలుసా? సో, వీటి గురించి చిన్నప్పుడు మనం ఎంత ప్లెయిన్‌గా, ఓపెన్‌గా ఉండేవాళ్ళం. చాలా అద్భుతంగా ఉండేవాళ్ళం. హ్మ్. ఎంత అంటే ఎవరేం చెప్పినా కరెక్ట్ అనుకునేవాళ్ళం అన్నమాట. పసిపిల్లలు పరిపూర్ణులయ్యేందుకు ఏమి చేయనవసరం లేదు. ఎందుకంటే వారు పరిపూర్ణంగానే ఉంటారు. వారికి విషయం తెలిసినట్లుగానే వారు ప్రవర్తిస్తారు. వారు ఈ విశ్వానికి కేంద్రాలని వారికి తెలుసు. వారికేది కావాలో అడగడానికి వారే మాత్రం సంకోచించరు. వారు వారి భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తారు. ఒక పసిపాపవాడు కోపమొస్తే ఏమవుతుందో మీకు తెలుసు. నిజానికి ఆ వీధి మొత్తానికి తెలుస్తుంది. అదే వారు సంతోషంగా ఉంటే ఆ ఇంటిని వారి నవ్వులతో వెలిగిస్తారు. ఈ విషయము మీకు తెలుసు. వారు ఎప్పుడు పూర్తిగా ప్రేమతో నిండి ఉంటారు. సో, ఎప్పుడు ప్రేమతో నిండి ఉండాలి ఫ్రెండ్స్ మనం. భయం అనేదే ముందు మనల్ని వెనక్కి లాగేస్తుందనమాట. దాని ప్రేమతో దాన్ని ఇది చేయాలి. ఎంతగా ప్రేమ లేక మకుటించిన హృదయాలతో ఉన్న నేను నమ్మను. నా పనంతా వారిని కాలంలో వెనక్కి నిజంగా వారు ప్రేమించుకునేది వారికే తెలుసుననే విషయాన్ని వారికి తిరిగి గుర్తు చేయడమే. లూయిస్ ఎలియా గారు అలాగా వాళ్ళ చిన్నతనంలోకి తీసుకెళ్ళి వాళ్ళని గుర్తు చేస్తారు. ఆళ్ళెంత పరిపూర్ణులుగా జీవించారో, ఇప్పుడు ఏమేమి సరికాని నమ్మకాల్ని
నా లోపల స్టాంప్ చేసుకొని, వాళ్ళని వాళ్ళలో భయాల్ని పెట్టేసుకొని, వాళ్ళు దాని నుండి దూరంగా తయారవుతున్నారు. అదే మిర్రర్ వర్క్. అద్దంలో చూసుకొని మాట్లాడడం చెప్పాను కదా ఇంతకుముందు మీకు. అద్దంలో చూసుకొని ఎలాగా మాట్లాడాలి, మీతో మీరు ఎలాగా సంభాషించుకోవాలి, దాని ద్వారా మీరు బయటికెలా వస్తారు. థాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.